వాడు పెట్టే పోస్టులు కానీ అవన్నీ కనుక చూస్తే నాకు నా సభ్యత నా సంస్కారం అడ్డొస్తున్నాయి. ఆ ముంజ అని అవని ఇవని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి. ఎందుకండి మేము పడాలి? ఏంటండి అంత అవసరం ఏంటండి? ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి, మా గురించి మాట్లాడడానికి? ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలో, మేము ఎన్ని త్యాగాలు చేయాలో చాలా మందికి తెలుసు. మేమే కాదండి, ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్న, రోడ్డు మీదకి వచ్చి తన పని తను చేసుకుంటుంది అన్న, తన కుటుంబం తనకు సహకరించాలి, తన పిల్లలు తనకు సహకరించాలి, బయటకు వస్తే తన భర్త సహకరించాలి, వీళ్ళందరూ సహకరించి సమాజం కూడా కోఆపరేట్ చేస్తే అమ్మాయి పర్టికులర్గా ఆ పని చేసుకొని బయటకు వెళ్ళగలదు. అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతావు. ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకొచ్చినట్టు తిట్టి కేసులు పెట్టిస్తావు. కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొన్ని చూపించాలన్నా. నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది, నా గురించి మాట్లాడిన వాళ్ళు, ఇందాక నేను చెప్పాను కదా అని నాకు క్యాస్ట్ పెట్టి, మాదిగా అని చెప్పి పెట్టి, చాలా వరస్ట్గా నేను ఒక స్టెప్, నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి, నా చదువు, నా సంస్కారం, నా తల్లిదండ్రులు పెంచిన తీరు, వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ పెడుతున్నావు అనుకోవచ్చు. నా గురించనే కాదండి, నాకే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు నీ వెనకాతలు పోషిస్తున్న కుక్కలు ఎలా వాగితే, రేపొద్దు నిన్ను దన్ను చూసుకొని, నీ తాలూకు కుక్కలు దన్ను చూసుకొని, రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకుని, రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా? ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి. ఎంత కష్టపడి మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే, ఎవడో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? చెప్పండి, మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఎంతమంది ఆడపిల్లల్ని ఈరోజు ఆ పదాలు వినలేక, నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోలే, ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇబ్బంది పడతారు, ఏడుస్తారు, ఇంట్లోంచి బయటికి కూడా రారు. నో, ఆడెవడో ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక, వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి? మేమెందుకు భయపడాలి? ఈరోజు నేనే కాదండి, బ్రహ్మిణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే, కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను. కానీ నాకే చాలా అది మామూలుగా కాదు. అక్కడ పడుకున్నారు, ఇక్కడ పడుకున్నారు, ఏంటండి ఆ పదాలు? అలాంటి పదాలను కూడా మేము సహించాలా? మీరే చెప్పండి ఒకసారి. అలాంటి ఎదవలను వదిలేయమంటారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి, ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారనో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. ప్రజాసంబద్ధంగా మేము ఎదుర్కొంటాం. ఆ ధైర్యం మాకుంది, ఆ దమ్ము మాకుంది. నువ్వు ఏదైనా చేతనైతే, నువ్వు చేయగలిగితే, ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు.